హాయ్ అండి. ఎప్పుడు చింతపండు రసము, టమోటా రసమే కాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ రసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇందుకోసం మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకున్నాక సరిపడా నీళ్ళని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, మిరియాలు, అలాగే జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకొని టమాటాలు మెత్తగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనమైతే గ్రైండ్ చేసుకున్న పౌడరు అలాగే పసుపు, ఇంగువ వేసుకొని ఒక 30-40 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకున్నాక మామిడికాయ పేస్టును కూడా వేసేసుకొని సరిపడా నీళ్ళని పోసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాక రసం అనేది బాగా మరగాలండి. చూడండి, రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొత్తిమీరని వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ రసం అనేది రెడీ.